ఓట్స్ చీలా. ఓకే, సో ఓట్స్ చీలా అనమాట. సో డేనే కంప్లీట్గా మనం మంచి బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తే మంచి బూస్టింగ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట. సో మరి ఓట్స్ చీలా కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చీలాకి సో బేసన్ తీసుకొచ్చేసావు, అలాగే కర్డ్ కూడా కనిపిస్తుంది. మెయిన్లీ ఓట్స్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. సో మరి ఎలా స్టార్ట్ చేయబోతున్నాం? సో ఫస్ట్ మనం ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంటే లైక్ దోశ బ్యాటర్ కానీ రవ్వ దోశ కానీ ఎలా చేసుకుంటామో ఆ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుని కొంచెం థిన్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకేనా? సో చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే బేసన్ ఎర్లీ మార్నింగ్ డైట్ స్టార్ట్ చేయడం బేసన్తో చేస్తే గ్యాస్ట్రిక్ ఇష్యూ, బ్లోటింగ్ ఏమన్నా ఉంటుందని. బట్ దానికి సబ్స్టిట్యూట్ గా మనం కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి సో ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటుందో అది బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఇంకోటి కొంచెం నూనె కూడా లాగుతుందా అన్నట్టు కూడా క్వశ్చన్ ఉంటూ ఉంటుంది. సో నూనె ఎక్కువగా లాగదు, ఎందుకంటే మనం ఓట్సే ఎక్కువగా వేస్తున్నాం ఇక్కడ. జస్ట్ బైండింగ్ కోసం మనము బేసన్ ని యూస్ చేస్తాం. ఓకే, సో ఓట్స్ అనేది ఏ ఫామ్ లో తీసుకోవాలి? సో ఓట్స్ నార్మల్ గా అందరికి జస్ట్ ఓట్స్ ఉప్మా కానీ ఓవర్ నైట్ ఓట్స్ కానీ అలా ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. బట్ అది ఎక్కువ డేస్ తీసుకోలేదు, బికాస్ వాళ్ళకి ఆ కన్సిస్టెన్సీ కానీ ఆ ఫ్లేవర్ ఎక్కువగా నచ్చక అండ్ జిగురు కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇలా దోశలాగా మనం తీసేసుకోవచ్చు. సో ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, సో ఇందులో మనం ఫస్ట్ స్పూన్, సో ఫస్ట్ ఓట్స్ వేసేస్తున్నాం. ఓట్స్ ఎక్కువ క్వాంటిటీయే తీసుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ ఒక 1 కప్ ఫుల్ మనం తీసుకున్నాం. ఎస్, అవును. ఆ తర్వాత కొంచెం జీలకర్ర. ఓకే, నెక్స్ట్ అల్లం, కొంచెం తురిమేసుకున్న అల్లం. ఎస్. ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో చక్కగా స్టఫ్డ్గా ఉండబోతోంది అనమాట. ఎస్. ఇప్పుడు ఇందులోనే మనము స్పైసెస్ కూడా యాడ్ చేద్దాము. ఓకే, కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, సో ఇది మనకి లో క్యాలరీ డైట్ మనం ఇవాళ చేయబోతున్నాం. సో ఆల్మోస్ట్ నువ్వు వేసిన ఇంగ్రీడియంట్స్ కోసం రెగ్యులర్ గా మనం వేసుకునే చిన్న చిన్న వెజిటబుల్సే ఉన్నాయి. సో దీనిలో ఎంత న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి? సో మనం బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసి అట్లీస్ట్ మినిమం 300 క్యాలరీస్ వరకు తీసుకోవచ్చు. సో ఇది మనం చేసేది ఏదైతే ఉంటుందో ఇది మనకు మనం ఒక చీలా తీసుకుంటే మనకు ఒక 220 క్యాలరీస్ వరకు ఉంటుంది. ఓకే, అండ్ ఓట్స్ వచ్చేసి మనకు మంచి ఫైబర్. కొంతమంది కాదు, ఇప్పుడు చూసుకుంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ చాలా మందికి ఉంటుంది కాబట్టి సో కొంచెం మన బాడీని క్లెన్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ డ్రై ఐటమ్స్ అన్ని కలిపేసుకుందాం. బాడీ క్లెన్జింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులోనూ మనం తినే బ్రేక్ఫాస్ట్ చక్కగా క్లెన్జింగ్ ఉపయోగపడుతుందంటే ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. ఇందులోనే ఇప్పుడు బేసన్ కూడా మిక్స్ చేసేసుకుందాం. ఒక 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది. సరిపోతుంది. కొంచెం పెరిగేసుకున్నాక కన్సిస్టెన్సీ చూసేద్దాం. ఓకే, ఇందులోనే కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా. ఇప్పుడు పెరుగు మొత్తం వేసేస్తున్నాం. సో పెరుగు కూడా మనకి చలవ చేసే ఇంగ్రీడియంటే. ఎస్, అవును. ఇప్పుడు వాటర్ వేసుకో. సుమారు మనకి దోశ కన్సిస్టెన్సీ లానే చేసుకుంటాం. అవును. సో ఇది ఇంకా బాగా కలిపేస్తాను, మీరు అంతలోపు స్టవ్ ఆన్ చేసి. ఓకే, ఆయిల్, సో ఇప్పుడు మనము ఓట్స్ చీలా వేసేసుకుందాం. ఓకే, కొంచెం హీట్ అయ్యాక
కొంచెం ఆయిల్ అయినా యా సైడ్స్ కి కొంచెం ఆయిల్ వేసేది. సో మనం చిన్నపిల్లలకి మామూలుగా కొంచెం హెవీ డైట్స్ ఇస్తూ ఉంటాం కదా, అంటే కొంచెం ఎనర్జెటిక్ గా ఉండాలని చెప్పేసి. మరి లో కార్బ్ డైట్స్ కిడ్స్ కి ఎంతవరకు ఇవ్వచ్చు? సో ఇలాంటి లో కార్బ్స్ డైట్ అయితే ఇచ్చేసేయచ్చు. ఎందుకు అంటే మనం కార్బోహైడ్రేట్ కాకుండా పిల్లలకు కూడా ఫైబర్, ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అందులోనూ మనం యాడ్ చేసిన అన్నిట్లో కూడా వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా పెట్టేసేయచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ లాగే కాకుండా స్నాక్స్ లాగా కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే, సో 2 రకాలుగా కూడా ఇవ్వచ్చు. ఈవినింగ్ యాక్చువల్లీ డిన్నర్ కూడా యూస్ చేసుకోవచ్చా? సో డిన్నర్కి ఏమైపోతుందంటే పిల్లలకి ఇది చాలా తక్కువగా అయిపోతుంది. బికాస్ వాళ్ళకు మనం క్యాలరీ కౌంట్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉండాలి కాబట్టి వాళ్ళకు కొంచెం తక్కువగా అవుతుంది. బట్ ఎవరైతే కొంచెం అడల్ట్ స్టేజ్లో ఉండి ఒబేసిటీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి మళ్ళీ ఇది మనం ప్రిఫర్ చేయొచ్చు. డైట్ ఫాలో అవుతూ కొంచెం డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి డైట్ని వాళ్ళు ఫాలో చేయొచ్చు. అవును. సో పల్లవి, చక్కగా మన చీలా అయితే రెడీ అయిపోయినట్టేనా? ఇంకా యా రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సో పల్లవి, రెడీ అయిపోయినట్టేనా? యా ముల్యా, ఓట్స్ చీలా రెడీ అయిపోయింది. ఓకే, ఓట్స్ చీలా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఓట్స్ చీలాకి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పసుపు కొద్దిగా. ఓట్స్ చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఓట్స్, జీలకర్ర, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు వేసి సరిపడా నీళ్లు పోసి దోసపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని చీలాలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ చీలా రెడీ.